ప్రైజ్ అందరికీ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక అమెరికా పాస్టర్ గురించి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. చాలామంది చూస్తారు, నేను కూడా చూసిన. ఆయనను వాక్యం చెప్తుంటే మంచి టాప్ షూటర్ అతన్ని చంపేయడం జరిగింది. మంచి క్రిమినల్ మంచి ట్రైనింగ్ తీసుకొని లేదా ట్రైనింగ్ ఇప్పించి ఖతర్నాక్ షూట్ చేసిండు. గొంతుకు ఇక్కడ మధ్యలో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో తగిలింది అతనికి. అయితే ఎందుకు చంపిండంటే అతను దేవుని సువార్త, సత్య సువార్త ప్రకటిస్తుండ్రు. కాబట్టి అతనికి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. అతని ఏజ్ 31 సంవత్సరాలకి దేవుని చిత్త ప్రకారం సేవ చేస్తూ సాక్షి అయ్యాడు. మంచి పోరాటం పొందాడు కాబట్టి ఆయనకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. ఎందుకు ఎట్లా జరుగుతుందంటే దేవుని రాకడ దగ్గర ఉంది కాబట్టి. ఇంకోటి, అది మన ఇండియా కాదు, చంపినోని వదిలిపెట్టడానికి. ఆడు అట్లా పోయిండు, ఇవన్నీ రీజన్ లేదు. ఫుల్ ఎవిడెన్స్, ఫుల్ అక్కడ వాడు పరిగెత్తుతుంది, వాడు కార్లు ఎక్కుతుంది, వాడి చేతిలో గన్ను పట్టుకుంది, ఏ ఇంటి నుంచి షూట్ చేసింది ప్రతిదీ సీసీ కెమెరా రికార్డింగ్ అయింది. వాడు కూడా అబ్బా వీళ్ళకి ఇక్కడికి దొరుకుతాయి కానీ నల్ల బట్టలు నాకు అర్థం కావట్లేదు. ప్రయాణ విషయంలో కూడా వాడు నల్ల బట్టలు వేసుకున్నాడు, టీషర్ట్. ఈడు కూడా బ్లాక్ ప్యాంటు, బ్లాక్ టీషర్ట్, బ్లాక్ టోపీ. ఈ అమ్మ కాంబినేషన్ అదిరిపోయింది. కానీ అది ఇక్కడ గవర్నమెంట్ కాదు, అది అమెరికా గవర్నమెంట్. వాడు ఆల్రెడీ దొరికిపోయాడు. వాడికి అమెరికా గవర్నమెంట్ ఏ తరపు నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. కుదిరితే ట్రంప్ ఉంది అక్కడ. ట్రంప్కు అతను చాలా ఇష్టం అంట. ట్రంప్ గెలవడానికి ఇతను చనిపోయిన వ్యక్తి ఎవరైతే పాస్టర్ ఉన్నాడో వక్త, ఈయన ట్రంప్కు ఆయన ఎలక్షన్లో చాలా హెల్ప్ చేసిండంట. అట్లాంటి వ్యక్తి అంటే ఈయన ఊరికి వదులుతాడా? ఎలక్షన్లో హెల్ప్ చేసిన వ్యక్తిని ఎట్లా వదులుతాడు? మన ఫ్రెండ్కు మన ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తేనే మనకి ఏదైనా అయితే మనం ఊకుండాము. అట్లాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాలే తీస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎక్కడ రూల్స్ అక్కడ ఉంటే, ఏ దేశానికి సంబంధించిన రూల్స్ ఆ దేశానికి ఉంటాయి. కాబట్టి యథాసాక్షి అయిన వ్యక్తి తప్పించుకుంటాడు, పారిపోతాడు అని అంత సీన్లే ఇక్కడలాగా లేవు. ఫోన్లు చేసి బెదిరించడాలు, అవన్నీ ఆపేసి వదిలేసి వాడతాం, అంత సీన్ లేదు. మన దేశం కాదు అది, అమెరికా. అక్కడ ఉంటారు, లేపి పడదొప్పుతారు అప్పుడే ఎంబడే. పరిగెత్తిరు అని. ఆ వీడియో నేను చూసిన, ఇద్దరు పోలీసు వాళ్ళు పరిగెత్తిరు, ఆయనకి దొరకబట్టిరు. ఇంకా ఉంటుంది తడియాడికి డైరెక్ట్ పైకే. వాడనా దేవుని నమ్మి దేవుని చిత్త ప్రకారం ఉన్నట్టు అయితే అలా చేసేవాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడు. సిగ్గులేని చేతగానే ఎదుగులకి ప్రపంచ దేశంలో మంచి విషయాలు చెప్తే